2025వ సంవత్సరం నవంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశి, సింహరాశి రెండు చాలా విశేషమైన రాశులు. ఏమిటి అనేది ఒకటి చెప్తా. 9 గ్రహాల్లో సూర్యుడు, చంద్రుడు, తర్వాత అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతువు. వచ్చేప్పటికల్లా మొదటి గ్రహాలు సూర్య, చంద్రుడు. సూర్యుడు భర్త, చంద్రుడు భార్య లెక్క. మరి ఈ సూర్య చంద్రులకే ఇప్పుడు బాగా కష్టాలు వచ్చినాయి. మరి మొన్న మార్చి 30 వరకు కర్కాటక రాశికి అష్టమంలో శని ఉన్నాడు, ప్రాణకంటకుడు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి యాక్సిడెంట్లో, దెబ్బలో, రోగాలు, వ్యాధులు, డబ్బులు ఉన్నవి పోగొట్టుకోవడం ఇట్లాంటి వాటి వల్ల బాగా చిక్కుబడి కాస్త బయటపడ్డారు మార్చి 30కి. ఈ మార్చి 30 నుంచి అష్టమం నుంచి శని నవమానికి వచ్చాడు, కానీ శని వక్రించాడు. ఈ శని వక్రించడం చేత ఈ రాశి వాళ్ళకి పూర్తిగా ఏమీ బాగా లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఈ కర్కాటక రాశి చాలా విశేషమైన రాశి. మానవ జన్మలు 7 జన్మలు ఇచ్చాడు. ఈ 7 జన్మల్లో ఒక జన్మకి మేడ మెట్లెక్కినట్లు మంచి చేసుకుంటూ పైకి వెళ్ళేటువంటి రాశి ఈ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి కష్టాలు కలుగుతున్నాయి. కష్టాలు ఎట్లా కలుగుతున్నాయంటే పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు చేసినటువంటి దుష్ఫలితాల వల్ల మీకు బాధలు ఎక్కువైనాయి. ఈ బాధల నుంచి పోవాలంటే దైవబలం కావాలి. ఈ దైవబలంతో పాటు ఇప్పుడు కూడా సుఖం వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నామో, కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా మనస్సు నిలకడ చేసుకోవాల్సిన అవసరం ఈ కర్కాటక రాశికి ఉంది. ఈ కర్కాటక రాశికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా కష్టం. ఎటువంటి కష్టం అంటే చేసే వృత్తి దొరకదు, మరి చదువుకునే పిల్లలకు చదువు సాగదు, మరి అట్లాగే ఉద్యోగంలో కూడా బాగా సమస్యలు ఎక్కువ అవుతాయి. చదువు సాగదు, ఉద్యోగంలో సమస్య. ఇది మానేద్దాం, చదువుకునే పిల్లలు చదువు మానేసేద్దాం అనుకుంటారు. అట్లా మానేస్తే తర్వాత అసలు చదువుకుంటానికి పనికిరారు. ఎంత కష్టమైనా చదివేటప్పుడు ఒకసారి తప్పినా మళ్ళీ చదివితే మంచి మార్కులు వస్తాయని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. చదువులో ఎప్పుడు కూడా ఒకసారి వెనకబడ్డామని మానేయకూడదు. తర్వాత టైం బాగున్నప్పుడు మంచి ర్యాంకులు వస్తాయి. కాబట్టి చదువులో కష్టాలున్నాయి, ఉద్యోగంలో అంతకంటే కష్టాలున్నాయి ఈ కర్కాటక రాశికి వాళ్ళకి. వ్యాపారం చూద్దామా, వ్యాపారం కూడా పూర్తిగా బాగాలేదు. వ్యాపార రీత్యా నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మరి కిరాణా వ్యాపారం ఉందనుకోండి, అన్నీ కూడా ధాన్యాలు అవి నిల ఉంటే ఈ నిమ్మకు కూడా మరి పుచ్చిపోయే పరిస్థితి ఉంది. సరుకును ఉన్నది జాగ్రత్తగా అమ్ముకోండి ఈ 2 నెలలు, కాకుండా కొత్తవి కొనొద్దు. తర్వాత వ్యాపార రీత్యా చాలా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఎలుకలు ఇబ్బంది పెడతాయి. ఎలుకల్ని ఇబ్బంది పెట్టే పని చేయొద్దు. మరి ఒక చోట నేను చెప్పా, బస్తాల్లో డబ్బాల్లో పోసి మూతలు పెట్టేవాడు. పెద్ద పెద్ద డబ్బా, బస్తా బట్టే డబ్బా, మూతలు పెడితే మూతలు పడదోసి మరి కందిపప్పు, మినప్పప్పు, ఉప్పు, చింతపండు అన్నీ కలిపి ఆరేస్తున్నాయి. దొరికిన ఎలుకల్ని దొరికినట్టు సాగుకోవటం మొదలుపెట్టారు. నేను అప్పుడు ఏం చెప్పానంటే, అన్నీ మూతలు తీసేయండి, అన్నీ కలిసిపోవంటే అమ్మో బస్తాలు మొత్తం పాడైపోతాయి అన్నారు. బస్తాలు మొత్తం ఏం పాడు కావు. ఎలుక స్వభావం ఎట్లాంటిదంటే దానికి కావాల్సినంతవరకు ఏది కావాలో అది తిని వెళ్ళిపోతుంది. నువ్వు దాచిపెట్టినా ఒక ఎలుకని కొట్టినా కచ్చబట్టి కరుస్తుంది, ఉన్న వస్తువు మొత్తం నాశనం చేస్తుంది. ఎలుక వినాయకుడి యొక్క వాహనం. దాని జోలికి పోతే పూర్తిగా నష్టపడతాం. అందువల్ల దాని జోలికి వ్యాపారస్తులు పోగొట్టడం మంచిది కాదు. వ్యాపారస్తులకు కూడా బాగా కష్టమైన పరిస్థితి. తర్వాత రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా ఇప్పుడు దెబ్బతినుంది. దాదాపుగా చెప్పాలంటే 2 నెలల వరకు పూర్తిగా రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదు. అందరి దగ్గర ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఇబ్బందిగా ఉంది. స్టాక్ మార్కెట్ వ్యాపారాల్లో కూడా దాదాపు ఏప్రిల్ నెల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్న వాటిని జాగ్రత్తగా చేసుకోవటమే కానీ కొత్త కంపెనీలు పెట్టుబడి పెడితే వస్తాయని, లేకపోతే
మరి రియల్ ఎస్టేట్లో ప్లాట్లు వేస్తున్నారు. ప్లాట్ల వాళ్ళకి కొంతమంది పెట్టుబడి పెడితే వడ్డీ ఇస్తామనేది కూడా ఆఖరికి మరి రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్లు కొనేవాళ్ళు లేరుగా, మరి వాళ్ళ డబ్బులు రావుగా, నీవు వడ్డీకి ఇస్తే నీకేమన్నా వస్తాయా? అట్లా కూడా రాని పరిస్థితి ఉంది. విదేశాలకు వెళ్ళేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్కాటక రాశి పరిస్థితి పూర్తిగా బాగా లేదు. విదేశాల్లో కూడా సమస్య. వ్యవసాయదారులు మాత్రం 2 నెలలు ఆగిన తర్వాత మరి జాగ్రత్త వ్యవసాయం చేసుకుంటే మంచిది. ఈ వ్యవసాయంలో వచ్చేటప్పటికల్లా నల్ల ధాన్యం బాగా పండుతుంది, ఎర్ర ధాన్యం బాగా పండుతుంది. ఈ నల్ల ధాన్యానికి ఎర్ర ధాన్యానికి ఇబ్బంది లేకుండా పండుతుంది. రసవస్తువులు అంటే వెండి కావచ్చు, రాగి కావచ్చు, ఇట్లాంటివి కానీ మరి జాతి రాళ్ళు, భూమిలో దొరికేటువంటి రత్నాలు దొరకటానికి బంగారపు గనులకు కూడా చాలా బాగా ఉన్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళు అటువంటి వ్యాపారాలు చేసుకుంటే బాగా కలిసి వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ రాశి వాళ్ళల్లో సరిగ్గా చెప్పాలంటే ఏమీ బాగాలేదు. ఇది దైవే బలే దుర్బలే అన్నారు. దైవబలం కావాలి వీళ్ళకి. ఈ దైవబలం కావాలి అంటే ప్రతిరోజు నీ ఇష్టదైవాన్ని 2 గంటల సేపు స్మరణ చేయండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. భార్య ఇంటికి లక్ష్మి, భార్యని ఇంట్లో ఇబ్బంది పెట్టద్దు. మరి భార్యకి అత్తకి తగాదాలు వచ్చినాయంటే ఇద్దరిని సంరక్షించుకొని అందరినీ కూడా సక్రమంగా చూసుకునే బాధ్యత భర్త మీద ఉంటుంది. వృద్ధాశ్రమాలకు పంపించడం కాదు, జాగ్రత్తగా వాళ్ళని సంరక్షణ చేసుకుంటేనే ఈ కర్కాటక రాశి వాళ్ళు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకొని మీ జాతకాలు చూపించుకుంటే ఎంతైనా మంచిది. ప్రకృతి పురుషుడు ఈ ప్రకృతిని కాపాడేవాడు, ప్రకృతిని రక్షించేవాడు. పాపం వల్ల ప్రకృతి ద్వారా మనల్ని శిక్షించేవాడు యఃకర్త, మనల్ని అందరినీ రక్షిస్తున్నటువంటి కర్త, జగతాం భర్త, జగత్తు మొత్తాన్ని పోషిస్తున్నాడు, మనందరినీ సంరక్షిస్తున్నాడు. మరి అందరికీ ఏది కావాలో అన్నీ సమకూర్చి పెడుతున్నాడు. నిధి, ఆ నిధి ఎట్లా ఉంటుంది అంటే మనం ఏదైనా కొద్దిగా కావాలి, ఇంట్లో సరుకులు తెచ్చి పెట్టుకున్నాం, 2 నెలలు అయిపోయేటప్పటికల్లా ఏమవుతుంది? పుచ్చిపోతాయి. కానీ మనకు సంవత్సరం పొడుగుతా కావాల్సినంత ఇస్తున్నటువంటి సంహర్త, సంరక్షణ చేసేటువంటి వాడు మహసాంనిధి. ప్రపంచం మొత్తానికి, ప్రపంచ దేశాలన్నిటికీ కనపడేవాడు మహసాం నిధి. అటువంటి నిధి అయినటువంటి సూర్య భగవానుడు అన్ని మతాలకు, అందరికీ దేవుడు. ఆయన కనపడకపోతే ఒక్క సెకండు మనం జీవించలేము. అటువంటి సంరక్షకుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు తండ్రి అయితే భూదేవత ఉన్నది, ఆ భూదేవత తల్లి. ఈ భూదేవత నుంచి తల్లి ఎప్పుడు కూడా బిడ్డకి అన్నం పెడతారా నాన్న, అన్నం పెడుతుంది. తిన్నానమ్మ అంటే 2 ముద్దలు తినాలంట నా చేతి మీదుగా అంటుంది. ఆ విధమైన ప్రేమతో అన్నం పెట్టే తల్లి. అటువంటి తల్లికి అన్నం పెట్టినది భూదేవత. భూదేవత నుంచి సర్వం వస్తుంది. పైన ఉన్నటువంటి తండ్రి అయిన సూర్య భగవానుడు, కింద ఉన్నటువంటి భూదేవత మనల్ని సంరక్షిస్తోంది. అటువంటి తల్లిదండ్రులకు మనం చేసినటువంటి దుష్కృత్యం వల్ల వాళ్ళకి మన మీద కోపం వచ్చింది. ఇట్లా మీరు పిల్లవాడిని తల్లి తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు. అట్లాగే ప్రకృతి పురుషులు సూర్య భగవానుడు, భూదేవత, వాళ్ళు స్త్రీ పురుషాదులు, వాళ్ళు వాళ్ళ వల్ల వాళ్ళకి బాధ కలగటం వల్ల మనల్ని ఈ సంవత్సరం శిక్షించారు. నేను ముందుగా చెప్పా, మనకు ఉపద్రవాలు రాబోతూ ఉన్నాయి. రకరకాలైన ఉపద్రవాలు, కుటుంబ కలహాలు, రకరకాలైన కలహాలు. ఈ కలహాలు స్వార్థం, ఎవరికి వాళ్ళకి కావాల్సిన స్వార్థంతో ఇంత నష్టాలు కష్టాలు ఎంత వచ్చినా నాకు చాలలేదు, ఇంకా సంపాదించాలి, మనకంటే పైవాడిని చూసి
వాడిలాగా ఎట్లా అవుతామని ఆలోచించి స్వార్థంతో దురాగతంగా సంపాదించడం మొదలుపెట్టి మంచితనం ఉండేటట్లయితే మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం అనుకొని మనకంటే తక్కువ వాడికి సహాయం చేస్తే మనశ్శాంతి ఉంటుంది. మనకంటే ఎక్కువ వాడిని చూసి ఎట్లా బాగుపడతామని దురాగతమైనటువంటి ఆశ పెడితే మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు కూడా మనశ్శాంతి కావాలి. ఎప్పుడు కూడా సహృదయత కావాలి. సహృదయత అంటే ప్రతి జీవరాశి యందు కూడా మనం ఉపకారం చేసే మనస్తత్వం కావాలి. స్వార్థం విడనాడాలి. మరి ఎక్కడైనా సరే నీవు పెట్టి ఉంటే అడవిలో ఉన్న అన్నం దొరుకుతుంది. ఎన్ని కష్టాలు పడ్డా ఎంత సంపాదించినా తినే ఆహారం కోసం అది గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆసన్నమైంది. ఈరోజు నుంచి నేను చెప్పబోయేది ఏంటంటే, రోజు కనీసం 2 గంటల పాటు నీకు వచ్చిన మంత్రం ఓం నమో భగవతే నారాయణాయ లేకపోతే ఓం నమ శివాయ ఇటువంటి మంత్రాన్ని పొద్దున్నే స్నానం చేసి ఈ మంత్రం జపం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే మనకు ప్రకృతి సిద్ధించి ఈ రకమైన సమస్యలు వ్యాధులు అన్నీ పోతాయి. మనం అంతా బాగుంటాం. స్వస్తి.